లంచాలు మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని అప్పగించాలని అమెరికా కోరుతోందా? ఆయన అరెస్టు తప్పదా? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రాష్ట్రాలకు అదానీ గ్రూప్ 2029 కోట్ల లంచాలు వెదజల్లిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయ విభాగం FBI నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీనిపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఆయనపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అదానీని తమకు అప్పగించాలని అమెరికా కోరే అవకాశాలున్నాయని భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా వెల్లడించారు. అమెరికాలో అదానీ సహా 8 మంది ఎదుర్కొంటున్న ఈ కేసు మరింత తీవ్రతరం కావచ్చని అభిప్రాయపడ్డారు. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద నిందితులను తమకు అప్పగించాల్సిందిగా కూడా అడగవచ్చని చెప్పారు. అమెరికన్ చట్టాలకు లోబడి ఆయా దేశాలు వ్యవహరించేందుకు నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితుల్లోనే అప్పగింత జరుగుతుంది. అమెరికాతో భారత్ 1997లో నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కుదుర్చుకుంది. తమ క్యాపిటల్ మార్కెట్లో అవకతవకల విషయంలో అమెరికన్ చట్టాలు మరింత కఠినంగా ఉంటాయని బాత్రా చెప్పారు. నేరం నిరూపితమయ్యే వరకు తాము నిర్దోషులమని చెప్పుకునే హక్కు అదానీ తదితరులకు ఉంటుందని, అయితే తమ ఆత్మరక్షణ వాదనలను నిజాయితీగా నేర్పుగా వినిపించలేకపోతే ఆ హక్కు వారికి దూరమవుతుందని పేర్కొన్నారు. అదానీపై అమెరికాలో సుదీర్ఘకాలం విచారణ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీపై లంచం, మోసం, కుట్రలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. 2 దశాబ్దాల్లో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి ఒప్పందాల కోసం ఆయన $250 మిలియన్ పైగా లంచం కింద ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా కోర్టుకు అదానీ హాజరు కాలేదు. అక్కడ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. ఒకవేళ ఆయన్ను అమెరికాకు అప్పగించినా లేదా ఆయనే లొంగిపోయినా అదానీ తరపు న్యాయవాదులు అభియోగాలు సవాలు చేయవచ్చు. వారు పిటిషన్ డీల్పై చర్చలు జరిపే అవకాశమూ ఉంది. అయితే దీనికి అంగీకరించాల్సిన బాధ్యత అక్కడి ప్రాసిక్యూటర్లకు లేదు. మరోవైపు ఈ కేసు విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదు. సాక్ష్యాధారాల సేకరణలో సవాళ్లు, అదానీ సహనిందితులకు వేర్వేరు ట్రయల్స్ సహా చట్టపరమైన చర్యలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఒకవేళ అదానీ భారత్లో ఉంటే అతన్ని అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు కోరవచ్చు. భారతీయ చట్టాల ప్రకారం ఈ అభియోగాలు వర్తిస్తాయో లేదో ఇక్కడి కోర్టులు అంచనా వేస్తాయి. అలాగే రాజకీయ, మానవ హక్కుల పరమైన ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటాయి. అయితే ఈ అప్పగింతను అదానీ సవాల్ చేయవచ్చు. అలాగే దీనిపై వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా అప్పగింత ప్రక్రియను పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. నేరం రుజువైతే లంచం ఇచ్చినందుకు 5 ఏళ్లు, మోసం, కుట్ర అభియోగాల కింద 20 ఏళ్ల వరకు అదానీకి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఏ శిక్ష అయినా అంతిమంగా న్యాయాధిపతి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఏ శిక్ష విధించినా అదానీ తరపు న్యాయవాదుల బృందం దానిపై అప్పీలు చేయవచ్చు. తద్వారా ఇదొక సుదీర్ఘ న్యాయ పోరాటంగా మారే అవకాశం ఉంది.